భద్రాచలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కల్వకుంట్ల కవిత ఏం చెప్తుందో ఒక్కసారి వినండి. మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. కార్యకర్తలకు కేసీఆర్ కు మధ్య ఈమె ఉంటదట. ఏ అవసరం ఉన్నా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తదట. ఏ చిన్న అవసరం ఉన్నా ఈమెను కలవచ్చట. ఇంతటి దారుణమైన అబద్ధం ఇంకేదైనా ఉంటదా? గత 5 ఏళ్ల నుంచి పార్టీ కార్యకర్తలను కలుసుడు బంద్ చేసింది. ఏమున్నా నిజామాబాద్ సైడ్ కార్యకర్తలు కాకుండా నాయకులు, వ్యాపారస్తులు, హైదరాబాద్ లో ఉండే బడా పారిశ్రామికవేత్తలకు ఆమె టైం ఇస్తుంది. ఇప్పుడేమో ప్రతి కార్యకర్తను కలుస్తా అంటుంది. ఈమెను కలవడానికి కార్యకర్తలు ఆమె ఇంటికి పోయినరే అనుకుందాం. ఈమెకు 10 మంది పిఏలు ఉంటారు. ఒక్కొక్కంది ఒక్కో కథ. వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఫీల్ అవుతారు. పోనీ వాళ్ళని ఎట్లనో చేసి దాటుకొని ఇంటి ముందుకు వెళ్తే సెక్యూరిటీ ఉంటది. వాళ్ళేమో సామాన్య కార్యకర్తలను ఇంట్లోకి వెళ్ళనియరు. ఈమె ఎక్కడో 3 అంతస్తులో బంగారు ప్యాలెస్ లో తనకు అవసరమున్న వాళ్ళతో బిజీగా ఉంటది. ఇప్పుడు సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంది? అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటది. అప్పట్లో ఈమె ఫోన్ నెంబర్ టీవీలో వేసిందట. గత 5 ఏళ్ల నుంచి ఏ ఒక్క కార్యకర్త ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒట్టు. అధికారం పోయిన తర్వాత ఎన్ని నీతులైనా చెప్తారు. కార్యకర్తలకు కేసీఆర్ కు మధ్య కవిత ఉంటే మరి భద్రాచలంలో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేసుడు? గాడిదలు కాసుడా? ఎక్కడ మీటింగ్ పెట్టినా మంత్రులకు విలువ ఉండదు, ఎమ్మెల్యేలకు విలువ ఉండదు. ఏ మీటింగ్ లో అయినా స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఆయనకు చెప్పుకోండి అని ఒక్కరు కూడా చెప్పరు. అంటే తెలంగాణ మొత్తం వాళ్ళ ఇంటి ముందు ఉండాలి, లేదంటే వాళ్ళ ఫామ్ హౌస్ ముందు నిలబడాలి. ఇక నిజం చెప్పాలంటే వేదిక మీద కూర్చున్న వాళ్ళకు కూడా బుద్ధి లేదు. కార్యకర్తల అందరికీ మీ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని కలవమంటే మరి మేమెందుకు అని అడుగుతలేరు. ఇట్లుంటది కల్వకుంట్ల ముచ్చట. జనాలు కొంచెం పిచ్చోళ్ళు అయితే అంగట్లో అమ్మేస్తారు. గత 10 ఏళ్లలో తెలంగాణను అమ్మేసి మళ్ళా వచ్చి నాటకాలు ఆడుతున్నారని ప్రజలు గుసగుసలు పెడుతున్నారు.